హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము కొత్తిమీర నిల్వ పచ్చడి చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు 4 పెద్ద సైజు కొత్తిమీర కట్టలు శుభ్రంగా కడిగి కట్ చేసి ఫ్యాన్ గాడుకు ఆరబెట్టాను తడి లేకుండా. 100 గ్రాముల చింతపండు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, 2 పెద్దవి ఎల్లిగడ్డలు పొట్టు తీసి పెట్టాను, 5-6 ఎండుమిర్చి, కారము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందే నేను వాటర్ను బాయిల్ చేసి పెట్టాను. ఈ మసలే వాటర్ని చింతపండులో వేసి పెడితే చింతపండు అనేది మంచిగా ఉడికి గుజ్జు అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయి వేడయ్యాక ఇందులో మెంతులు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా మెంతులను సిమ్ములో పెట్టి వేయించాలి. ఇందులోనే ఆవాలు కూడా వేసుకొని ఒక 2 సెకండ్స్ వేయించిన తర్వాత జీలకర్రను కూడా వేసుకోవాలి. ఈ జీలకర్ర ఎక్కువసేపు వేయించకూడదండి. జీలకర్ర మాడితే పచ్చడి అనేది టేస్ట్గా ఉండదు. వేసిన ఒక 2 సెకండ్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జీలకర్ర అనేది మాడొద్దండి. ఈ పచ్చడికు లోకల్ కొత్తిమీర తీసుకోవాలండి, హైబ్రిడ్ కొత్తిమీర తీసుకోకూడదు. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని వేరొక బౌల్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీలో పట్టువేసి పక్కకు పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు అదే ప్యాన్ను పెట్టి 1 కప్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక కొత్తిమీరని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ కొత్తిమీర కొంచెము ఎక్కువ ఉంది, ప్యాన్లో రావట్లేదు. అందుకని నేను ఇది కొద్దిసేపు మగ్గిన తర్వాత మిగతా కొత్తిమీరను కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఒకేసారి వేసుకోవాలంటే కొంచెం ప్యాన్ పెద్దగా ఉంటే ఒకేసారి వేసుకోవచ్చండి. ఫ్లేమ్ను మీడియంలో పెట్టి కొత్తిమీరను ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీరను కలుపుతూనే ఉండాలి, కొత్తిమీర మాడకూడదు. ఇది అడగంటకుండా ఉన్నప్పుడు కొత్తిమీర మొత్తం ఫ్రై అయిందని మనకు అర్థమవుతుంది. ఫ్యాన్కు అంటకుండా ఉంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిందని తెలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని కచ్చాపెక్క గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పేస్టును పక్కకు పెట్టుకోవాలి. చింతపండులో నుంచి గుజ్జును మొత్తము సపరేట్ చేయాలి. ఈ పిప్పిని మొత్తము తీసి పక్కకు పెట్టి గుజ్జును పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ను స్టవ్ మీద పెట్టి ఒక 1/2 కప్పు ఆయిల్ తీసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, దగ్గర 1/2 కేజీకి ఎక్కువనే పడుతుంది మొత్తము మనము పచ్చడి పోపు పెట్టిన దాంతో సహా. ఇప్పుడు ఇది చింతపండును నూనెలో మగ్గనివ్వాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. చింతపండు అనేది మంచిగా ఉడికి ఈ విధంగా ఉండాలి, చూస్తున్నారు కదా. దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనము ఎల్లిపాయలను కచ్చాపెక్క దంచుకోవాలి. మీరు మిక్సీలో వేసుకున్న రోట్లో దంచిన మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, ఈ విధంగా ఉండాలి ఎల్లిపాయలు. ఇప్పుడు అదే ప్యాన్ను మళ్ళా స్టవ్ మీద పెట్టుకొని వేడయ్యాక ఇందులో ఇంకొక 1/2 కప్పు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్రను పోపులో వేసుకోవాలండి. 1 స్పూను. ఈ పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి. చాలామందికి తెలియదు అనుకుంటా కొత్తిమీర పచ్చడి చేయడము. దంచిపెట్టిన ఎల్లిపాయలను కూడా వేసుకోవాలి. మీరు ఒక్కసారి కొత్తిమీర పచ్చడి తిన్నట్లయితే మళ్ళీ చేసుకొని తినాలి అని అనుకుంటారండి, అంత బాగుంటుంది కొత్తిమీర పచ్చడి. ఈ ఎల్లిపాయలు అనేటివి మాడకూడదు, బ్రౌన్ కలర్ కూడా రాకూడదు, ఇలా వైట్గానే ఉండాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది అస్సలు మాడకూడదు, కలర్ఫుల్గానే ఉండాలి. దీనికి ఆయిల్ చాలా ఎక్కువ పడుతుందండి, కొత్తిమీర కదా గుంజేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ అనేది చల్లారనివ్వాలి. మొత్తం చల్లగా అయినాకనే పచ్చడి కలుపుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటే పచ్చడి అనేది నలుపు వస్తుంది. ఇందులోనే మనము కచ్చాపెక్క దంచిన కొత్తిమీరను వేసుకొని
ఇందులోనే పావు కప్పు కారం వేసుకోవాలి. చూస్తున్నారు కదా, పావు కప్పు కారము, మనము పట్టిపెట్టిన మసాలాలు, పక్కకు పెట్టిన చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకోవాలి. సాల్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. అందులో 2 స్పూన్లు వేసుకున్నాం కదా, ఇందులో 2 స్పూన్లు వేసుకుంటే మొత్తం 4 స్పూన్లు అవుతాయి. 4 స్పూన్ల సాల్ట్ కూడా మీకు తక్కువ అనిపిస్తే టేస్ట్ చూసిన తర్వాత వేసుకోవచ్చు. చింతపండు గుజ్జునేసి మొత్తము మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అసలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది టేస్ట్. ఈ పచ్చడిని సీసా బాటిల్లో కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్ అయినా ఎయిర్ పోకుండా ఎయిర్ లాక్ అయ్యేటట్టుగా మనము ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టి 3 రోజుల పాటు పక్కకు పెట్టాలి. ఈ విధంగా మొత్తం సెట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. 3వ రోజు పచ్చడి తీసి చూద్దామండి పచ్చడి ఏ విధంగా ఉందో. చూసారు కదా, ఆయిల్ అనేది మొత్తము పైకి వచ్చేసింది. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, వడ, రైస్ ఎందులోకైనా బాగుంటుందండి. ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన కొత్తిమీర పచ్చడి. మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో చెప్పేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.